తదితర ప్రకృతి సంపదను దోచుకున్న అడవి దొంగ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. మిమ్మల్ని గెలిపించిన అలాగే వైసీపీకి సరే అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. నీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? అటవీ శాఖ అది ఏంటండి, అడవి దొంగ ఏంటి, 2 లక్షల కోట్లు ఏంటి? మరి మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి అన్నీ కక్కించి మరి ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటే ఛాన్స్ ఉంటుందా? ఇది ఓన్లీ మాటల వరకేనా? 100% వర్మ గారి కోరిక అత్యద్భుతంగా తీరుతుంది. 2 లక్షలు మీరు అడిగారు కదా సార్, మీ 100% ఆ పనిలోనే ఉన్నారు. నాకు 1 సెంటు లేదు, 1 భూమి లేదు అన్నట్టు రియల్ టైం సర్వే కూడా జరిగింది. ఈ 27 ఎకరాలే కాదు, ఆయన కోటలకు ఉన్నటువంటి దారులు మొత్తం ఫారెస్ట్ భూమి 72 ఎకరాలు. ఆ 50 ఎకరాల నుంచి ప్రతి పాయింట్ పిన్ టు పిన్ 100% ఏ విధంగా అడవి దొంగ అయినాడు, ఎంత భూములు కొట్టేసినాడు అనేది, ఏ విధంగా మైనింగ్ దొంగ అయినాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఏపీఎండిసిలో సిల్గురి అని ఒక కోల్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఇది మహారాష్ట్రలో సిల్గురి అని, అది మన ఏపీఎండిసి కిందకి వస్తుంది. లాస్ట్ టైం మైనింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ సిల్గురిలో ఉన్నటువంటి కోల్కు ఒక హుకుం జారీ చేశాడు మన ఆయన పెద్దిరెడ్డి. ఏంటంటే అక్కడ ఎంతైనా ఉండిన రేటు అనవసరం, అక్కడ ఉన్నటువంటి మొత్తం కాంట్రాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి బయ్యర్లు గేర్లు అందరూ 2200కి ఈయనకే అమ్మాలి, లేదంటే మొత్తం క్లోజ్ అక్కడ మైనింగ్. ఇది జరిగింది దందా. అంటే మైనింగ్ దందా ఏం జరిగిందంటే ఈయనకి ఇవ్వాలి. ఈయన దాదాపు 4800 నుంచి 5200 వరకు అక్కడ కొన్నటువంటి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. ఇలా మైనింగ్, ఇలా కోపల్లలు, అలాగే ఫారెస్ట్ భూములు, ఈ విధంగా. దానికనే అడిగాడు ఆయన. మీరు ఏదైనా అడిగితే నేను పెద్ద అయినో నన్ను అని చెప్పి ఎందుకు వస్తున్నారు కదా ఇలా అని. మరి మీరు ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని ఆరోపణలు పెట్టుకుని మీరు ప్రజల్లో పెద్ద శుద్ధపూసుల్లాగా మేము ఇదే అని చెప్పి తిరుగుతాము. మీరు ఎందుకు వచ్చి మీ నిజాయితీని అసెంబ్లీలో మేము ఇదే అని చెప్పి ఎందుకు నిరూపించుకోవడం లేదు? దానికి మళ్ళీ ప్రజలు ఎందుకు ఓట్లు వేశారు? ఇంత జీతాలు మేము మొదటి నుంచి మాట్లాడుతున్నది అదే. జగన్మోహన్ రెడ్డిని కూడా మేము స్వాగతిస్తూ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, శాసనాలు చేసేటటువంటి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని 100% అడగడం జరిగింది. సభ అద్భుతమైన సక్సెస్. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, చివరి 30 సెకండ్స్ ప్లీజ్. వేదిక దగ్గరకు, అంటే వాళ్ళలో ఉన్న మీకు చెప్పాలి సార్, వేదిక దగ్గరకు ఒక 2-3 వచ్చారు. వాళ్ళల్లో కొన్ని మంది పేపర్లు పట్టుకొని కన్నీళ్లతో ఒక ఆయన వచ్చి, సార్ నన్ను కాపాడినండి, నాగబాబు గారి దగ్గర తీసుకుని వేదిక మీదకి పిలిచండి ఆయన అడిగితే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, తిరుపతిలో నా భూమిని పెద్దిరెడ్డి గారు స్వాధీనం చేసుకున్నారు సార్, అడిగితే ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేస్తామని వాళ్ళ కొడుకు చెప్తున్నాడు. ఇది జరుగుతూ ఉంది మధ్యస్థం, నన్ను కాపాడండి, నేను ఫైట్ చేస్తున్నానని చెప్పి ఆయన కోర్టుకు పోయిన పేపర్లో 8 ఇలాంటివి కొల్లలు ఆయన దారి పొడుగునా కారు ఆపి చెప్పుకున్నటువంటివి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఆత్మస్థైర్యం